మీ అందరికీ కూడా మన సంగారెడ్డి జిల్లాని రెండో ర్యాంక్ అంటే స్టేట్ లో 10th క్లాస్ ఫలితాల్లో 2వ ర్యాంక్ సాధించినందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, మండల విద్యాశాఖ అధికారులకు, టీచర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్రూవ్ చేయడానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఎంతో మీకు సపోర్ట్ ఇస్తున్నారు. పోయిన సంవత్సరం మనము 30 కోట్లతో గవర్నమెంట్ నిధుల నుంచి మరమ్మతులు, ఎమర్జెన్సీ రిపేర్ వర్క్స్ అన్ని కూడా స్కూల్స్ లో చేయిస్తున్నాము. ఈసారి కూడా ఎక్కడైతే మనకు టాయిలెట్స్ అయినా ఎటువంటి డెఫిషియన్సీస్ ఉన్నా కూడా అన్ని కూడా చేసే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాము. అలానే శానిటేషన్ గ్రాంట్ కూడా ప్రతి నెల, ఇంతకుముందు స్కూల్లో శానిటేషన్ చేయాలంటే టీచర్లుగా, హెడ్ మాస్టర్స్గా మీకు చాలా ప్రాబ్లం వచ్చేది. అటువంటి సమస్య మీరు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో ప్రతి నెల కూడా మెయింటెనెన్స్ గ్రాంట్ 70 లక్షల వరకు కూడా డిఎంఎఫ్టీ నుంచి అన్ని స్కూల్స్ కి మన జిల్లాలో మనం అందిస్తున్నాము. అమ్మ ఆదర్శ పాఠశాల కింద కూడా పనులన్నీ చేయిస్తున్నాము. సో మీ నుంచి ఎక్స్పెక్టేషన్ ఏమంటే మీరు పిల్లల్ని అడాప్ట్ చేసుకొని బాగా చదివించండి. ఒక మెంటర్ లాగా మీరు ఉండాలి. మెరిటోరియస్ స్టూడెంట్స్ కి కెరియర్ గైడెన్స్ ఇస్తూ వారిని ముందుకు నడిపించాల్సి ఉంటుంది. ఈసారి 10th క్లాస్ లో మరింత కూడా ఉత్తమ ఫలితాలు మీ అందరూ కూడా సాధిస్తారని కూడా నేను కోరుతున్నాను. సో దీంతో ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, చిన్నారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇంట్రడక్షన్ ఎందుకు చేస్తున్నారంటే, ఒక కలెక్టర్ ఐఏఎస్ కావాలి, మీరు ఒక ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఆర్మీ కావాలి. మీరు పట్టుదలతో ఇంతకుముందు సినిమా చెప్పినట్టు చాలా చక్కటి విషయాలు ఇప్పుడు జరుగుతున్న యువత ఎటు మొక్కు చూపుతున్నారు, ఎటువైపు వెళ్తున్నారని ఆలోచనతో చెప్పడం జరిగిందని. చప్పట్లు కొట్టడానికి, నవ్వడానికి చెప్పలేడు, ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి చెప్పడం జరిగింది. కాబట్టి మీ తల్లిదండ్రులు మీకు రోజువారీ మీ టీచర్లతో గడుపుతున్న సమయాన్ని, మీ టీచర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పెడదారి పట్టకుండా మీరు చక్కగా బుద్ధిగా చదువుకొని విద్యావంతులు, బుద్ధిమంతులు ఈ ప్రాంతానికి సేవలు అందియాలని చెప్పి, భారతదేశానికి సేవలు అందియాలని చెప్పి నేను భగవంతుని కోరుతా ఉన్నాను. ఆ విధంగా మీరందరూ తప్పకుండా మన పటంచెరు నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రైవేట్ పాఠశాలలు కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, వీళ్ళంతా చదువుకున్న వారంతా బీదవారి పిల్లలే. కాబట్టి ఆలోచనతో మీరు ఈ సమయం అనేది చాలా యాక్సిడెంట్ స్టేజ్, ఇది ఎటుపడితే అక్కడ ఆలోచనతో ముందుకు వెళ్తా ఉంటాం. కాబట్టి అవన్నీ ఆలోచన మనిషి తల్లిదండ్రులు ఏం నమ్మకంతో మిమ్మల్ని చదివిస్తా ఉన్నారు. ప్రభుత్వ పరంగా టీచింగ్ చేస్తున్నారు, టీచర్స్ ఏ విధంగా మీరు టీచింగ్ చేస్తా ఉన్నారు, ఆ విధంగా ఆలోచన చేసి మీరు ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి మీకు చేసే ఈ సాయం ఎంత పెద్దది కాదు. ఉడతా భక్తి ప్రోత్సహించడానికి మిమ్మల్ని పాండురంగారెడ్డి చైర్మన్ అమీన్పూర్ వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ ఉడతా భక్తి సాయాన్ని ఇచ్చి ముందుకు తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ చక్కగా బుద్ధిగా చదువుకొని మీరు ముందుకు సాగాలని చెప్పి, మన ప్రాంతానికి మంచి పేరు తెచ్చాలని చెప్పి కోరుకుంటూ, నెక్స్ట్ జిల్లా మండలం సిద్ధంగా ఉండాలి. చెప్పినప్పుడు మాత్రమే రావాలి. అందరూ కూడా లేచి నిలబడుతున్నారు. దయచేసి ఎక్కరు కూడా అక్కడి నుంచి కదలొద్దు. అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్స్. జిల్లా మండలం